హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బజార్కి అయితే వెళ్ళానండి. వెళ్ళి ఫస్ట్ అయితే నేను లైనింగ్ల షాప్కి వెళ్ళాను. అక్కడ లైనింగ్లు తీసుకున్నాను, ఫోన్పే చేశాను. వస్తున్నాగా కూరగాయలు తీసుకున్నాను, అక్కడ ఫోన్పే చేశాను. మళ్ళీ ఢిల్లీ బజార్కి వెళ్ళాను, అక్కడ తీసుకున్నానండి ఇవి. తర్వాత ఇంకా మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను, అక్కడ కొన్ని తీసుకున్నాను. 3 ఫ్యాన్సీ స్టోర్లకు వెళ్ళానండి. ఫస్ట్ వెళ్ళిన చోట ఎల్లో కలర్ బ్యాంగిల్స్ లేవనేసి, రెండో షాప్లో ఎల్లో కలర్స్ బ్యాంగిల్స్ దొరికాయి కానీ ఫ్లవర్స్ దొరకలేదండి. మూడో షాప్లో ఫ్లవర్స్ స్టిక్కర్స్ దొరికాయి కాబట్టి తీసుకున్నాను, నచ్చినాయి కాబట్టి. ఇక అక్కడ నుంచి స్లిప్పర్స్ షాప్కి వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను. అక్కడ కూడా ఫోన్పే చేశాను. ఇంకా ఢిల్లీ బజార్ అన్నాను కదా, ఢిల్లీ బజార్లో అండి ఈ చిట్టివి తీసుకున్నాను. ఇవి ఫ్లక్కర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి. అస్సలు నాకు ఇట్లాంటివంటే చాలా ఇష్టం అండి. అసలు ఇవి కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఒక 10 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఒక 10 సెలెక్ట్ చేసుకున్నాను. 10లో ఒక 5 పక్కకి వేసేసి ఒక 5 అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ ఇవి వేసుకోవాలి కదా, ఇవి వేసుకోవడానికి ఈ చిన్ని బాక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది ఆ 5 కూడా తీసుకుంటే బాగుండు అని. ఈసారి పోతే ఖచ్చితంగా తీసుకుంటానండి ఇట్లాంటివి అన్నమాట. ఇంటికి వచ్చినాక ఇంకా ఫోన్పేలో ఎంత ఉందో చెక్ చేసుకుందామని ఫోన్పే అయితే ఓపెన్ చేశానండి. అస్సలు 0 బ్యాలెన్స్ చూపిస్తుందండి, అంతా అయిపోయిందన్నమాట. అందుకే బజార్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అండి, డబ్బులతో మనము ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం కాదు, చూసుకొని కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. అట్లా ఫోన్పేలో ఉంది కదా అని అక్కడ అన్ని చోట్ల ఫోన్పే కొట్టుకుంటూ వస్తే ఇంకా అట్లనే చూపిస్తుంది 0 బ్యాలెన్స్. మీరు వీలైనంత వరకు క్యాష్ చేతిలో పెట్టుకొని వెళ్ళండి షాపింగ్కి వెళ్ళేటప్పుడు. అదండి.